జేపీ న్యూస్కి స్వాగతం. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో వెంకటగిరి పట్టణంలోని పింజిల వీరయ్య కళ్యాణ మండపం నందు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఆర్థిక శాఖ మార్త్యులు యనమాల రామకృష్ణ, మాజీ వ్యవసాయ శాఖ మార్త్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పనబాక లక్ష్మి పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రతి కార్యకర్తకి మరి ఏ కష్టం వచ్చినా ఉన్నాడు మా అన్న అని చెప్పి చెప్పుకునేటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు. ఇకపోతే జాతీయ నాయకులుగా కేంద్రంలో 4 సార్లు ఎంపీగా ఉండి 2 సార్లు ఎంపీగా 2 సార్లు మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉండడమే కాకుండా మరి ఈరోజు ఈ జిల్లాకి రాష్ట్రానికి ఎంతో మేలు చేసినటువంటి మరి మన పెద్దలు పనబాక లక్ష్మి గారు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికని తెలియజేస్తుంటున్నా. ముఖ్యంగా ఈరోజు తిరుపతి ఎన్నికల ఫలితాలు ఈ రాష్ట్రాన్ని శాసించే ఫలితాలు చెప్పి కూడా తెలియజేస్తుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున 22 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచి 20 నెలలు పూర్తిగా కూడా ఏ ఒక్క పార్లమెంట్ సభ్యులు కూడా పార్లమెంటులో రాష్ట్ర సమస్యల మీద మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. 22 మంది దత్తములు గెలిచారని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఆమె పనిచేసే వ్యక్తిగా పరిగణించినటువంటి పనబాక లక్ష్మి గారిని తిరుపతి పార్లమెంటుకు పార్లమెంట్ సభ్యులుగా గెలిస్తే మన నియోజక సమస్యలే కాకుండా రాష్ట్ర సమస్యల మీద కూడా పోరాటం చేసే నైజం కలిగినటువంటి వ్యక్తి పనబాక లక్ష్మి గారు తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్ర సమస్యల్ని ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వ యొక్క అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది నా లక్ష్యం, నా ధ్యేయం అని ఒక మంచి సంకల్పంతో ఆలోచనతో కాస్త తెగించి ధైర్యంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అంగీకరించి ముందుకు వచ్చినటువంటి మన ప్రీతమ నాయకురాలు కేంద్ర మాజీ మంత్రివర్యులు లక్ష్మి గారికి ప్రత్యేకంగా అదేవిధంగా ఒకప్పుడు నాతో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఒకప్పుడు నాతో పనిచేసిన మంత్రులు అనేక మంది వేదిక ఉన్నారు. ముఖ్యంగా మీ అందరి అభిమాన నాయకుడు రామకృష్ణ గారు నాకు అత్యంత ఆప్తుడు, స్నేహితుడు గారు, మాజీ మంత్రివర్యులు. మరి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి ముఖ్య ఇంపార్టెంట్ లీడర్ ఈరోజు మన అభ్యర్థి శ్రీమతి పనబాక లక్ష్మి గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, నెల్లూరు జిల్లాకే ఒక మంచి పేరు తెచ్చిపెట్టిన వ్యక్తి. ఈరోజు రాజకీయ సంక్షోభం ఉంది ఆంధ్రప్రదేశ్. మనం అనేక ఎన్నికల్లో పోటీ చేశాం, అయితే అనుకున్న ఫలితాలు రాలేదు. అవన్నీ కానీ ఒక మబ్బులు లాంటివి, శాశ్వతం కాదు. ఈరోజు ప్రజలు ఆలోచన కావచ్చు, ప్రజలు కోరిక కావచ్చు, ఒక ఘన పదార్థం కాదు, అట్నే ఉండిపోవడానికి ఎల్లప్పుడికి. ఈరోజు ఇంత సంక్షోభంలో కానీ ఒక మాజీ మంత్రిగా పనిచేసి
ఈ దేశానికి. మరి ఈరోజు ఈ సంక్షోభంలో నేనుంటాను, తెలుగుదేశం పార్టీకి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడతాను, మన తెలుగు వారి సత్తా చూపించాలి అని ఈరోజు ముందు వచ్చిన అక్కగారు. ఏప్రిల్ 17వ తేదీన తిరుపతి పార్లమెంటుకి జరుగుతున్నటువంటి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలని మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఎన్నికల బరిలో ప్రధానంగా 3 పార్టీలు ఉంటాయి. ఒకటి మన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ, మన నాయకులు ఎన్నిక చేసినటువంటి అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పనబాటి లక్ష్మణ్ నేను పోటీ చేస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ పార్టీ ఆయన తెలుసు గురుమూర్తి గారి నుంచి ప్రమోట్ చేయడం జరిగింది. మరి ఒక పార్టీ బీజేపీ, మనకి ఇంకా అభ్యర్థి ఎవరు తెలియలేదు. కానీ ప్రధానంగా ఈ 3 పార్టీల మధ్యనే మనకి ముఖ్యంగా మనం ఎన్నికల కోసం ప్రచారం కోసం వెళ్ళినప్పుడు మనం అడగవలసినది ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పని స్వయంగా ఒక ప్రధానమంత్రి తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఆ రోజున చెప్పడం జరిగింది, మీకు అందరికీ తెలుసు. అంతేకాకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పని ఎంతో పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి మన యొక్క స్టీల్ ప్లాంట్ని కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి కూడా సిద్ధపడ్డ పార్టీ బీజేపీ. పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ని చేస్తే ఈరోజు దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ముఖ్యంగా ఈరోజు చూడండి, పెట్రోల్ ధర ఎంతుంది, గ్యాస్ ధర ఎంతుంది, ఇవన్నీ ఎవరి వల్ల ఈ రేట్లు పెరిగాయి అనేది ఒకసారి ఆలోచించాలి. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఒక గడ్డి పోచగా తీసేసి స్వయంగా అమరావతి రాజధానికి ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి మన ప్రధానమంత్రి దాన్ని చూసే ఎత్తుకోకుండా ఈ రోజున ఎన్నికల బరిలో బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిని పెడతా ఉన్నారు. బూత్లో ఉండి ఓటింగ్ ఇచ్చారు. మన వాళ్ళందరినీ కూడా బయట పంపించి వాళ్ళే వేస్తున్నారు. ఇంత దుర్మార్గం, మనకి భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నా, ఏ టైంలో కానీ మనం పోరాడితే మనం సక్సెస్ అవుతాం. పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరి పార్లమెంటు ఉప ఎన్నికలు రావడం, సోదరుడి పనబాక శ్రీ గారిని మాజీ మంత్రులు మరి మన జిల్లాకి ఎంతో సేవలు చేశారు, మీ అందరూ కూడా తెలుసు. ప్రతి ఒక్కరూ కూడా ఇది మన ఓటును మనం వేయించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి గడపకి వెళ్ళి మనం క్యాన్వాస్ చేసుకొని పోలింగ్ చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. మండలాల్లో కూడా మీకు ఎక్కడైతే ఏమైతే అవసరాలు ఉంటాయో నేను కూడా వస్తాను. పోలీసులు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా వాళ్ళు కట్టుకాలని చెప్తున్నారు. వాలంటీర్ చెప్పేది కూడా నమ్మకం చెప్పారు కూడా మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి. పోలీసులు బెదిరిస్తే కూడా మనం బెదిరిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం కూడా ప్రైవేట్ కేసు గవర్నమెంట్ ప్రైవేట్ కేసు చేశామంటే మళ్ళీ మన జోలికి కూడా రాదు. అందుకని ఇవన్నీ కూడా మేము చూస్తాం. మీరు మండలాల్లో గట్టిగా ప్రతి పంచాయతీలో కూడా గడప గడపకి వెళ్ళి మనం ఓట్లు వేయించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మన మాజీ సీఎం గారు కూడా చెప్పారు, క్యాంపెయిన్ బాగా చేయలేదు, ప్రతి గడపకు వెళ్ళి మీరు ఓటు కాలేదని కూడా ఆయన రిపోర్ట్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి కూడా స్టేట్ పార్టీ గమనిస్తూనే ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ప్రతి ఇంటికి వెళ్ళి
మనం మన క్యాండిడేట్ పరమాత్మ లక్ష్మి గారు సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పని మీరందరూ కూడా అడగాల. మనం రేపు 17వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మనం మంచి మెజార్టీ తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో బెదిరించారు, ఆ బెదిరింపులు మనం భయపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మన వాళ్ళు అందరూ కూడా ధైర్యంగా ఉంటారు. కానీ మన ఈ టౌన్లో కూడా సిఐ కొన్ని ఇబ్బందులు పెట్టాడు. మనం కూడా ఎదుర్కొన్నాం. అరెస్ట్ చేస్తే మన స్టేషన్ కాకపోతే మళ్ళా ఇక్కడ డిస్టర్బ్ అవుతుందని చెప్పి కూడా వదిలేసాం. ఇక మీద ఏది కూడా వదిలిపెట్టేది లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ ధైర్యంగా ముందుకు రావాలని చెప్పి కూడా పిలుపునిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై తెలుగుదేశం. ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ పథకం గ్రామీణ పథకం భారతదేశంలో మారుమూలు కూడా ఒక పేదోళ్ళు కూలోళ్ళు పనిచేసి వాళ్ళకి కడుపు నింపే పథకం. ఎన్ఆర్ఈజీఎస్ 2018 నుంచి గ్రామాల్లో 19 జనవరి వరకు మన రాష్ట్రంలో చేసిన పనులకి కేంద్ర ప్రభుత్వం 2019 ఏప్రిల్లో 300 చిల్లర కోట్లు, జూన్లో 600 చిల్లర కోట్లు, ఆగస్టులో 700 చిల్లర కోట్లు, 1800 చిల్లర కోట్లు ప్లస్ 25% మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి 2250 కోట్లు జీవోలు ఇచ్చింది. చాలా స్పష్టంగా ఇప్పుడు కూడా కనబాటి లక్ష్మి గారికి చదివి చూపించిన ఏమిచ్చింది, మీకు ఈ డబ్బు రిలీజ్ చేశాము, చేసిన రోజు 3 రోజులు టైం, 3 రోజుల లోపల మీరు డబ్బులు మీ 25% రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కూడా కలిపి రిలీజ్ చేయాలా, కింద పే చేయాలా, పాత పనులకి మీరు చెల్లింపులు జరపాలా. అట్లా జరపకపోతే మీకు 12% పెనాల్టీ వేస్తాము. అట్టి కూడా మీరు చెల్లింపులు జరపకపోతే మీకు ఇంకా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం ఆపేస్తాము. 3 జీవోలు మీరు విడుదల చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోతుంటే, 1.5 సంవత్సరం పనిచేసినప్పటి నుంచి 2.5 years అయిపోతుంటే అక్కడ ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో చేసిన 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు కుమిలిపోతుంటే ఏం చేస్తున్నావు కేంద్ర ప్రభుత్వానికి పడుతుందా? మీరు బీజేపీ తరఫున మీరు పడుతుందా? సరే, ఇక స్పెషల్ స్టేటస్ అంటారు, ఇవన్నీ మీరు సమాధానం చెప్పుకోవాలి. ప్రధానమంత్రి సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చి అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసి బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అక్కడ కట్టి శిథిలాల కింద మార్చేస్తే అడిగే దిక్కు లేదు. అయ్యా విశాఖ ఉక్కు సంగతి ఏం చేయండి, మనం ఏదైనా అడిగితే కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసేసి విశాఖ ముఖ్యనా, విశాఖ అనుబంధ పరిశ్రమలు కూడా ప్రైవేటైజ్ చేసేస్తాం, మీరు మాట్లాడితే ఓడరేబుల్ చేసేస్తాం, మీరు మాట్లాడితే ఇండియన్ ఎయిర్లైన్స్ చేసేస్తాం, మొత్తం బ్యాంకులు చేసేస్తాం, ఇన్సూరెన్స్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ చేసేస్తాం, మొత్తం ప్రైవేటైజ్ చేస్తాం. వాళ్ళేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంటున్నారు. ఇక్కడ ఈయన జగన్మోహన్ రెడ్డి ఇసుకని ఆయన మనుషులకి ఇచ్చేస్తా, ఇక్కడ సిలికా ఆయన మనుషులకి మెడ్రాస్లో సేకరించి ఇచ్చేస్తా, ఈరోజు ఇసుక 3 రీచ్లు చేసి 750 కోట్లకి ఇచ్చేస్తాను, ఓడరేవులు కట్టించి ప్రైవేటైజ్ చేసేస్తా అని ఈయన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిపోయే పరిస్థితి ఈరోజు దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద మారిపోతాం. భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏమైపోతుంది ఈ రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఒక ఎన్ఆర్ఎస్ కాదు, మొత్తం ఆపేసేసారు. అదేదో నవరత్నాలు అవి తప్ప ఇంకేది జరిగేదానికి లేదని చెప్తున్నారు. దురదృష్టం. నేను ఒకటి అడుగుతున్నా మీకు, నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు మీకు సిల్క్ సబ్సిడీ ఇచ్చాం. సిల్క్ సబ్సిడీ పెండింగ్ తీసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు దిగిపోయి అన్న గడ్డ పట్టుకొని మీకు ఇప్పించాం. ఏమేమి పెండింగ్ ఉన్నాయో అన్ని ఇప్పించాం. కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనం గెలవలేకపోయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క
ఇలా ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు. వాళ్ళు రాష్ట్రాన్ని ఒకవైపు దోచుకుంటూ ఆ దోచుకున్నటువంటి డబ్బులో ప్రజలకు పంచిపెట్టడానికి ఈ ఎలక్షన్స్ ఉపయోగించుకోవడం కొంతైతే, అదేవిధంగా ఎవరు చూసినప్పుడు కూడా పరిపాలనలో దోచుకున్న వాళ్ళే తప్ప, దాచుకున్న వాళ్ళే తప్ప ప్రజలకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు సమకూర్చినటువంటి సందర్భం కనపడలేదు. అంతే ఇటువంటి సందర్భంలో స్థానిక ఎన్నికలు వచ్చాయి. స్థానిక ఎన్నికల్లో మనం అందరం కూడా పోరాడాలి. చాలా వరకు పోరాడినప్పటికీ కూడా మనం విజయం సాధించలేకపోయాం. దాన్ని ఎవరు కూడా చింతించవలసినటువంటి అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు కూడా మనం అధికారంలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.